ఆ భవంతులు అద్దం లెక్క తలతలా మెరుస్తున్న ఆ గచ్చు, ఆ తంబాలు, ఆ రోడ్లు, ఆ లైట్లు, ఎదురుంగా సముద్రము. పొద్దుగాల కుర్చీ వేసుకొని కూర్చొని ఆ సముద్రాన్ని చూసుకుంటా ఇంత చాయ్ బొట్టు తాగుతుంటే ఉంటుంది చూడుర్రి. అబ్బా మస్తు మంచిగా ఉంటుంది. గిట్లనే అనుకొని కట్టి ఉంటారు కావచ్చు గా బంగ్లాలు. అవు కానీ ఇంతకు ఏ బంగ్లానో చెప్పనే లేదు కదా. చెప్పుడెందుకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు అక్కడికే పోయిండట. మనం కూడా అట్లా పోయి చూసేద్దాం పారి. ఋషికొండ మీద ఏం కట్టిండ్రు భవంతులు. ఇంద్రభవనం ఓలే కట్టిండ్రని దగ్గర 500 కోట్లతోని కట్టిండ్రని. ఫ్యానుకింత, కుర్చీలకింత, తానం చేసే టబ్బుకింత, బండలకింత, అద్దాలకింత అని ఓ రేట్లు చెప్పుకుంటా మరి దేశం అంతా ముచ్చట్లాడుకున్నారు. పాత సీఎం ఉండనీకనే కట్టుకున్నాడని కూడా అన్నారు. ఇక విశాఖపట్నం సముద్రం అంచున కట్టిన ప్యాలెస్ గురించి ఎప్పుడు ముచ్చట బయటకు వచ్చినా నలుగురి నోళ్ళల్లో గట్టిగానే నానుతుంటది. గిట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మళ్ళోసారి ప్యాలెస్ మొకాన పోయిండు. అంతా తిరిగి చూసిండు. ఆ లోపట కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనిపెట్టిన కుర్చీలు, బల్లలు, బాత్రూములలో నల్లలు చూసి పవన్ సారే పర్సాన్ అయిండట. వెనకట ప్యాలెస్ కట్టిన జాగల్నే రిసార్ట్ ఉండే. అప్పుడు 7 కోట్ల ఆమ్దాన్ వచ్చేదట సర్కారోళ్లకు. కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ ను చూసుకొని ఇంకే ఉల్టా సర్కారోళ్ల మీదనే ₹1 కోటి వజన పడుతున్నదట. టూరిజం శాఖ 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన కట్టాల్సింది. ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్చువల్ గవర్నమెంట్ లాస్. 4 భవంతులు కట్టనికే 450 కోట్లు ఖర్చు చేసిండ్రని చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి. మనుషులు ఎవ్వరు లేకపోయినా సుతా ఏడాదికి 15 లక్షల కరెంటు బిల్లు వస్తున్నదట. అప్పుడే పెచ్చులు ఊడి పడుతున్నాయట. నీళ్లు కూడా లీక్ అవుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందుకే జపన ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారట సర్కారోళ్ళు. అంతో ఇంతో ప్రభుత్వానికి ఆమ్దాన్ వచ్చేటట్టు వాడుకోవాలి అని అన్ని తీర్ల ఆలోచనలు చేస్తున్నారట. మరి ఇక ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చూడాలి.